చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక వార్త. ఇప్పుడెప్పుడు మనం బలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి మాట్లాడతాం. సో వీళ్ళకి టోటల్గా భారతే స్పాన్సర్ చేస్తుంది. అంటే వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలు, వీళ్ళకి కావలసిన మీకు ఈ ఫైనాన్స్ అనండి, లాజిస్టిక్స్, స్టాటిస్టిక్స్, ఒకవేళ వాళ్ళ యుద్ధ వీరులకు గాయాలు అయ్యాయి అంటే ఇక్కడ ఢిల్లీలోనే మనము ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటాం. అంటే వాళ్ళను మనము తీవ్రవాదులు అనము. పాకిస్తాన్ వాడంటాడు, చైనా వాడంటాడు, అమెరికా వాడు కూడా అంటాడు. మనము అలా అనము. వాళ్ళు స్వతంత్ర సమర యోధులు అని చెప్పి మనము చెప్తాము. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు మన మీదే ఆధారపడి ఉన్నారు. అలాగే ఇంకొక గ్రూప్ టీటీపీ. సో వీళ్ళ గురించే, వీళ్ళేంటి ఇంత కామ్గా ఉన్నారు అని అనుకున్నాను. సో నిన్నటికి నిన్న ఒక అతిపెద్ద సంఘటన నార్త్ వజీరిస్తాన్ అంటారు. అంటే ఖైబర్ పాఖ్తున్ఖ్వా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు. సో ఇక్కడ ఖాదీ మార్కెట్ అంటారు. అంటే మీర్ అలీ ఖాదీ మార్కెట్ అని అంటారు. మీకు ఇక్కడ ఒక అతిపెద్ద దాడి జరిగింది. ఎవరి మీద? పాకిస్తాన్ ఆర్మీ మీద. అంటే పాకిస్తాన్ ఆర్మీ ఒక కాన్వాయ్ వెళుతుంది, సడన్గా ఒక వాహనం వచ్చింది, దీని మీద వాళ్ళు ఢీ కొట్టడంతో పెద్ద బ్లాస్ట్. లోపల ఉండే పాకిస్తాన్ సైనికులు కొంతమంది 16 అంటున్నారు, కొంతమంది 20 మంది అంటున్నారు. టర్కీ మీడియా అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అలాగే గాయాల పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతుంది. అంటే టీటీపీ వాళ్ళు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్ వేరు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వేరు అని చెప్పి మాట్లాడతారు. కానీ పాకిస్తాన్ మాత్రం వీళ్ళు ఇద్దరు ఒకటే, ఒకే గ్రూపే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళని ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళకు పూర్తి ఫండింగ్, టోటల్ సపోర్ట్ భారతే ఇస్తుంది. అంటే నిన్న అసీం మునీర్ ఒక సెమినార్లో మాట్లాడి ఈ భారత్ మన మీద పెట్టిన పగ, అంటే వాళ్ళకి ఎంతలాగా మన మీద కోపం ఉంది అంటే వాళ్ళు టోటల్గా ఈ రీజన్లో తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు, స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తున్నాడు. మరి ఇది నిజమా? ఎందుకండి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద ఇలాగా వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టడమే, మీకు ఇష్టానుసారం కాల్చి పడేయడమే? ఏంటి అంత కోపం? మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని పాకిస్తాన్ ప్రజలు ఎంచుకున్నారండి. కానీ అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇతను ఒక స్వచ్ఛమైన పస్తూన్ యువకుడు. తాలిబాన్ అంటేనే పస్తూన్ జాతికి చెందిన వాళ్ళు 50% ఉంటారు. కానీ ఇమ్రాన్ ఖాన్ మీకు పాకిస్తాన్లో ఉండే పంజాబ్లో చాలా ఫేమస్. అలాంటి ఒక నాయకుడు, ఒక పాపులర్ నాయకుడిని మీరు జైల్లో పెట్టారు. మా పస్తూన్ లీడర్ ఇతన్ని ఎన్ని రోజుల పాటు మీరు జైల్లో పెడతారు? దీనికంతా కారణం ఎవరు? అసీం మునీర్. ఇప్పుడు భారత్ కూడా ఇమ్రాన్ ఖాన్ బయటికి రావాలి, మళ్ళీ ఇతను పాకిస్తాన్ ప్రధానమంత్రిగా అవ్వాలని మనము కూడా కోరుకుంటున్నాం. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. ముందు ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చెయ్యండి. ఎందుకు? జో బైడెన్ మీకు షాబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రిగా ఎంచుకున్నాడు. అమెరికా వాడి యొక్క పెంపుడు కుక్క ప్రస్తుతము పాకిస్తాన్ని పాలిస్తుంది. కాదు, ప్రజలు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళే అక్కడ ప్రధానమంత్రి అవ్వాలి అన్నప్పుడు ఇమ్రాన్ ఖానే. ఎందుకండి? మనకు ఏంటి ఇమ్రాన్ ఖాన్ మీద ఉన్న ప్రేమ అంటే ఇమ్రాన్ ఖాన్ సేమ్ సైడ్ గోల్ వేయడంలో చాలా గొప్పవాడు. మనల్ని తిడుతూనే ఉంటాడు, అట్ ది సేమ్ టైం మనల్ని ఎక్కడంతా పొగడాలో ఒక పెద్ద స్క్రీన్లో మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారి క్లిప్పును చూపించి, చూసారా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఎంత గొప్పవాడో, అమెరికాలో కూర్చొని అమెరికాను తిడుతున్నాడు. సో అలాంటి పరిస్థితి మనకు ఉందా? ఇదంతా ఇమ్రాన్ ఖాన్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే తెలుసో తెలియకో వీళ్ళు వాగేస్తూ ఉంటారు. పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక ఎంపీ ఏడుస్తున్నాడు. ఏడిచి ఈ 6 నదులు భారత్తో కలిసిపోతే, పాకిస్తాన్ దాకా రాకపోతే మనం ఏమైపోతాము, దయచేసి మన పాకిస్తాన్ని కాపాడండి అని చెప్పి వాళ్ళ ఎంపీ ఏడవడాన్ని చూసాం. అలాగే చూడండి, వాళ్ళ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్
ఇతను మేము ఆ రోజు ఉదయము 4:30 ప్రార్థనలు అయిన తరువాత మన సర్వశక్తులా సిద్ధము చేసుకొని భారత్ మీద దాడులు చేయడానికి రెడీ అయ్యాము. మన F-16లు అనండి, మన JF-17లు అనండి, మొత్తము మన మిసైల్స్, డ్రోన్లు అన్నీ రెడీ చేసుకున్నాం. సడన్గా వార్తలు ఏమిటి, భారత్ బ్రహ్మోస్ వాడడం మొదలు పెట్టారు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మరి వాళ్ళు బ్రహ్మోస్ వాడుతున్నప్పుడు మనము ఏమి చెయ్యలేము కదా, కాబట్టి మేము ఇమీడియట్గా బ్యాక్ ఆఫ్ అయిపోయాము. అంటే మన బ్రహ్మోస్కి సంబంధించిన వివరాలు వాళ్ళ వద్ద ఎంత ఉన్నాయి, ఒకవేళ భారత్ బ్రహ్మోస్ వాడితే మనము చెయ్యగలిగింది ఏమీ లేదు అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రియే మాట్లాడుతున్నాడు అనుకోండి. సో ఇది ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, పదా చూసుకుందాం. ఎందుకంటే ఒక క్రికెట్ ప్లేయర్, అది భారత్ను ఏమంటాడు అతను, ఇండియాకు పాకిస్తాన్కి మధ్య క్రికెట్ మ్యాచ్ అన్నప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్లా చూస్తారు, మేము ఒక యుద్ధములా చూస్తాము అనిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి వాళ్ళు, కరెక్ట్ అయిన వాళ్ళు అక్కడ ఆ దేశానికి ప్రధానమంత్రులుగా ఉండాలి. అప్పుడే మనకు ఒక గొప్ప ఛాలెంజ్, మన యొక్క పాలన ఏమిటి, మన సత్తా ఏంటి, మన కెపాసిటీ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ ఇవాళ పాకిస్తాన్లో అత్యంత బలహీనమైన సివిలియన్ గవర్నమెంట్, అలాగే పనికి మాలిన ఒక ఆర్మీ చీఫ్ తనను తాను ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకుంటాడు. వీళ్ళు ఉన్నప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్లో, తాలిబాన్లో వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే, కొట్టండ్రా అంటే కొడతారు, వీళ్ళు పారిపోతారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు ఎవరూ కూడా తాలిబాన్తో యుద్ధము చేయడానికి సిద్ధముగా లేరండి. వాళ్ళు ఎంత, వాళ్ళ సైన్యం ఎంత, వాళ్ళ వద్ద ఉండే ఆయుధాలు ఎంత చూస్తే ఏముండదు. కానీ వాళ్ళ పోరాట పటిమ ఎంత గొప్పది అంటే అమెరికా వాడే పారిపోయాడు. సో అలాంటిది పాకిస్తాన్ ఎంత. కాబట్టి పాకిస్తాన్ కమాండర్లు, జనరల్స్ వీళ్ళందరికీ తాలిబాన్ పేరు చెప్తేనే వణుకండి. సో ఇప్పుడు ఏమైంది, ఇంత పెద్ద దాడులు ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే వరస పెట్టి వీళ్ళు ఇలాంటి అటాక్స్ చేయబోతున్నారు. ఈ నార్త్ వజీరిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆర్మీని వీళ్ళు తరిమి కొడతారు. ఖైబర్ పాఖ్తున్ఖ్వా మాదే అంటే ఏంటి, ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన ప్రావిన్స్, అతని అధికారంలో ఉండే ప్రాంతము. అక్కడ సీఎం ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వ్యక్తి. కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీని ఎదురిస్తున్నారు, పాకిస్తాన్ సివిలియన్ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ బయటికి వచ్చేంత వరకు కూడా ఈ దాడులు అనేవి ఆగనే ఆగవు. మరి ఇందులో భారత్ రోల్ ఏమిటి అంటే చూడండి, సైలెంట్గా మోదీ గారు అనండి, జైశంకర్ అనండి, అజిత్ దోవెల్ అనండి, వీళ్ళు ఒక మాట కూడా మాట్లాడరు. కానీ ఇక్కడ మన ప్లాన్ ప్రకారమే, మన స్ట్రాటజీ ప్రకారమే పాకిస్తాన్ చుట్టుముడతారు. ఒకవైపు ఏమో ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు ఉంటాయి, ఇంకొక వైపు ఏమో బలూచిస్తాన్ నుంచి, ఇటు చూసారంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఎటు చూసినా కూడా పాకిస్తాన్ సేఫ్గా ఉండలేదు. కాబట్టి చైనా వాడు పదే పాకిస్తాన్కి చెప్తున్నాడు, అరే బాబు ఏదో ఒక రకంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని కాపాడండి, మా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 60,000 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టేశామురా, దయచేసి కాపాడండి అని చెప్పి పాకిస్తాన్ని వాళ్ళు మొత్తుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ చేయగలిగింది ఏమీ లేదు. 1 ఇంచు కూడా మీకు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదండి, ఎందుకంటే బలూచిస్తాన్ వద్దే ఆగిపోతుంది. ఒకవేళ ఇక్కడ అబాండన్ చేసేసి గ్వాదార్ పోర్ట్ వద్దు, గ్వాదార్ ఎయిర్పోర్ట్ వద్దని చెప్పి వీళ్ళ అటువైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఖైబర్ పాఖ్తున్ఖ్వా వైపు వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు చైనాను, పాకిస్తాన్ని అడ్డగిస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారత్ యొక్క ఆప్త మిత్రులు. సో వీళ్ళకి ఏమేమి కావాలో, టైం టు టైం ఏమి ఇవ్వాలో మనం ఇస్తూనే ఉన్నాము. సో వాళ్ళు కూడా మన తరఫు నుంచి ఏం చెయ్యాలో చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీకు పాకిస్తాన్ అంతా కూడా ఇట్లాంటి దాడులు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటే 2024 వరకు చూశారనుకోండి 680 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించారు. 444 దాడులు మీకు పాకిస్తాన్పై జరిగాయి. అంటే ఏ లెవెల్లో వీళ్ళు పాకిస్తాన్ మీద విరుచుకు పడుతున్నారు, ఇదే మామూలు విషయం కాదండి. ఈ దాడులైతే ఆగవు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి భారత్ ఆడుతున్న ఈ ఆటను మీరు ఎలా చూస్తున్నారు ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.